హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈరోజు మనతో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. యా మేడం, డివోర్స్ కేసులు ఫుల్గా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఏంటి అసలు కారణం ఏంటి? కారణం ఏంటి అని అంటే ప్రాక్సీ మ్యారేజెస్ అండి. ప్రాక్సీ మ్యారేజెస్ ఇవే మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్ చూసేస్తాం కానీ ప్రాక్సీ మ్యారేజెస్ అని ఇప్పుడు 99% జరిగే మ్యారేజెస్ అన్ని ప్రాక్సీ మ్యారేజెస్. అవును, ఏంటి అసలు ప్రాక్సీ మ్యారేజెస్ అంటే ఏంటి? ప్రాక్సీ మ్యారేజెస్ అంటే ఇది ఒక కొత్త టర్మ్ అండి. మీరు ప్రాక్సీ వార్స్ చూస్తుంటారు, బోర్డులని ప్రాక్సీ అటెండెన్స్ చూస్తుంటారు. ఇప్పుడు ఇవన్నీ చేసేవి ఏంటి అంటే ప్రాక్సీ మ్యారేజెస్ వల్ల ఇన్ని ట్రబుల్స్. ప్రాక్సీ మ్యారేజ్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు అబ్బాయి ఉంటాడు, అబ్బాయి రిలేషన్, అబ్బాయి అమ్మాయి వీళ్ళిద్దరికి పెళ్లి జరిగింది అనుకుంటున్నాం. వీళ్ళిద్దరు దే ఎంటర్ ఇంటూ ఏ రిలేషన్షిప్, ఒక పవిత్రమైన బంధంలోకి ఎంటర్ అవుతారు. కానీ ఆ రిలేషన్ ముందుకు నడిపించాలి అనుకున్నప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉండదు. అది అనేది ఉండదు. ఆ అండర్స్టాండింగ్ అనేది అక్కడ ల్యాక్ అవుతూ ఉంటారు. ఎవరు ఉంటారు ఈ ఇద్దరు రిలేషన్లో అంటే, ఇద్దరు రిలేషన్లో వీళ్ళ మమ్మీ, ఇక్కడి నుంచి వీళ్ళ మమ్మీ, వీళ్ళిద్దరు ఉంటారు రిలేషన్లో, వీళ్ళిద్దరు ఉండరు. దట్ ఈస్ ప్రాక్సీ మ్యారేజ్. గొడవ జరిగింది అనుకోండి ఇద్దరికి, ఈయన నోట్లోంచి వచ్చే వర్డ్స్ అన్ని వాళ్ళ అమ్మ బుర్రలో నుంచి వచ్చినవి, ఈ అమ్మాయి నోట్లోంచి వచ్చేవి వీళ్ళ అమ్మ చెప్పినవి. ఓకే, ఫోన్లలో గంటల కొద్దీ మాట్లాడుతుంటారు, వీళ్ళ మమ్మీతో ఈయన, వీళ్ళ మమ్మీతో ఈయన. ఈ మమ్మీలే కాకుండా అక్క చెల్లెలు, అన్నదమ్ములు. ఓకే, అందరికి ఎవరి మీద ఇష్టము అని అంటే వాళ్ళ సొంత లైఫ్ మీద ఎవరికి ఇష్టం ఉండదు. వీళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది, ఈ అమ్మాయి లైఫ్లో ఏం జరుగుతుంది అనేదే కావాలి. ఎందుకనంటే మనకు బోల్డ్ అని కష్టాలు ఉన్నాయి, మనకు అవన్నీ వద్దు. అవి వాటిని పట్టించుకుంటే మనకు మనశ్శాంతి ఉండదు. మనకు ఆనందం కావాలి అని అంటే అవతలోని బాధను చూసో, అవతలోని దుఃఖాన్ని చూసో మనిషి పైశాచిక ఆనందం అనమాట. వీడు కూడా అలాగనే బాధపడుతున్నాడు అని ఇట్లాంటి ధోరణి పెరిగిపోయింది పీపుల్లో. చూస్తుంటారా మేడం, మీ లీగల్ క్యాపిటల్కి వస్తుంటారా? అందుకే మీరు ఇంత క్లియర్గా చెప్తున్నారు. లేదు, నేను ఆన్ లైటర్ నోట్ చెప్పాను కానీ అసలు ఇదే జరిగేది, ఫ్యాక్ట్స్ ఇవే జరిగేవి. ఏంటి అని అంటే ఎప్పుడైతే ఈ పిల్లలు ఇద్దరు దే గెట్ మ్యారీడ్, వాళ్ళు ఎలా దే గెట్ క్యారీడ్ అవే విత్ ఆల్. ఎట్లా అంటే వాళ్ళ బుర్రని మ్యానిపులేట్ చేసేస్తారు ఈ పేరెంట్స్. మితిమీరిన ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ పేరెంట్స్. ఆ ఇన్వాల్వ్మెంట్ ఒకటే రాయిని మనం 100 సార్లు వేస్తే డెఫినెట్గా ఒకసారి కాకపోతే ఒకసారి తగులుతుంది. అట్లా వీళ్ళ బ్రెయిన్లోకి వాళ్ళు అట్లా నూరిపోయడము, పదే చెప్పడం. అందరు అలాగే ఉంటారు నన్ను, కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇలానే ఉంటున్నారు. చాలా తక్కువ మంది ఉంటారు, నాన్న సర్దుకుపోవాలి, ఇనీషియల్ స్టేజెస్ మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అని చాలా తక్కువ మంది పేరెంట్స్, మెచ్యూర్డ్ పేరెంట్స్ చెప్తారు. ఇలా చెప్పే వాళ్ళే ఎక్కువ ఉంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎక్కడ డిఫరెన్సెస్ వస్తాయి అని అంటే, ఆ అమ్మాయి జాబ్ చేస్తుంది అనుకుందాం, ఆ శాలరీ ఇవ్వట్లేదా నీకు, ఏం చేస్తుంది ఇప్పుడు, ఇంకా పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళ పేరెంట్స్కి ఇస్తుందా, ఏమైనా కమిట్మెంట్స్ ఉండింటాయేమో. అది రాగానే పెళ్ళవగానే చేతిలో వచ్చి జీతం పెట్టరు కదండి. ఆ అమ్మాయి కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా, నువ్వు కూడా చేతిలో వచ్చి జీతం పెట్టాలి అని. నువ్వు పెడుతున్నావా మరి? పెట్టట్లేదు. మరి హౌ డూ యూ ఎక్స్పెక్ట్ హర్ టు? ఆవిడ అదే పని చేయాలి అని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు చేయనప్పుడు? ఒక అండర్స్టాండింగ్ లెవెల్ అనేది లేదు, ఒక ఫ్రీక్వెన్సీ అనేది లేదు. పూర్వం ఎట్లా పెళ్లి చేసేవాళ్ళు, 22-23 ఇయర్స్కి పెళ్ళి అయిపోయింది. ఓకే, అప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. ఆ 22-23 ఇయర్స్ అప్పుడు పెళ్లి చేసినప్పుడు దే యూస్ టు గెట్ మ్యారీడ్, దే యూస్ టు హ్యావ్ కిడ్స్. వాళ్ళు వెంటనే పెళ్ళవగానే ఒక బాధ్యతలోకి వెళ్ళిపోయేటోళ్ళు. సో ఈ పిల్లలు అనేటోళ్ళు కనిపించేవాళ్ళు, వీళ్ళ కోసం మనం అడ్జస్ట్ అవ్వాలి, సర్వైవ్ అవ్వాలి. మెల్లిగా గోయింగ్ ఫార్వర్డ్ వాళ్ళు అర్థం చేసుకొని లైఫ్ నార్మల్గా లీడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏ టైంకి జరుగుతున్నాయి పెళ్ళిళ్ళు? 35కి జరుగుద్ది పెళ్ళి. ముందు చేసుకుందాము అని అంటే సెటిల్ అవ్వలేదు అని అంటారు. ఓకే, సెటిల్ అయినాక చేసుకుందాము అంటే ఏజ్ బార్ అయిపోయి ఉంటుంది, అప్పుడు పెళ్ళిళ్ళు అంటారు. ఓన్లీ బాయ్స్ అనే కాదండి, గర్ల్స్ కూడా. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ గర్ల్స్ కూడా బిఫోర్ 30 ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేరు. బై ద టైమ్ దే గెట్ మ్యారీడ్, వాళ్ళకు ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, వాళ్ళొక ఫ్రీడమ్ అనే దానికి అలవాటు పడతారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ పెళ్ళి అనే, ఈ మ్యారేజ్ అనే రిలేషన్షిప్ వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉక్కిరి బిక్కిరి అయిపోతారు అనమాట. దాంట్లో ఊపిరాడినట్టు ఉంటుంది. ఏంటి సడన్ మా మీద ఇన్ని ఆంక్షలు, మాకు ఫ్రీడమ్ లేదా,
ఇంటికే పరిమితం అయిపోవాలా, లేకపోతే ఆఫీస్ అయిపోగానే నేను బయటికి వెళ్ళడానికి లేదా, ఆఫీస్ అయిపోయిన నెక్స్ట్ మినిట్ ఇంటికి రావడము, ఐ షుడ్ కుక్ ఏదైతే ఉంటాయో మామూలుగా రెస్పాన్సిబిలిటీస్, వంట చేయడం కానీ, పిల్లల్ని చూసుకోవడం కానీ, అత్తమామని చూసుకోవడం కానీ, ఇవన్నీ వాళ్ళకి హెక్టిక్గా అనిపిస్తున్నాయి. సో ఇట్లా బోల్డ్ అన్ని రీజన్స్ ఉన్నాయి. సో అందులో అప్పుడు ఎరైజ్ అయితే ఈ ప్రాక్సీ రిలేషన్స్. ఒకరోజు ఈ అమ్మాయి ఆఫీస్ నుంచి టైంకి రాలేదు అని అనుకుందాం, ఎవరో ఫ్రెండ్ బర్త్డే ఉంది అనుకుందాం, ఆ రోజు ఆఫీస్ నుంచి ఆ బర్త్డేకి వెళ్ళింది, ఇన్ఫార్మ్ చేసి ఉంటుంది హస్బెండ్కి. బట్ ఆల్దో ఇన్ఫార్మ్ చేసిన తర్వాత కూడా ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే అసలు ఎట్లా అంటే ఒక వార్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది ఇంట్లో, యుద్ధ వాతావరణం లాగా కనిపిస్తుంది. అందరు కామ్గా చూస్తుంటారు. ఎందుకనంటే ఇవాళ ఈమె ఆఫీస్ నుంచి టైంకి రాలేదు, మాకు రోజు వండి పెట్టేటామే ఈరోజు పెట్టలేదు అని. ఒక్కరోజు అడ్జస్ట్ అవ్వలేరా? మీరు వండుకోండి ఒక్కరోజు ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ కదండి. ఒక్కరోజు వండకపోవడం వల్ల ఏం కాదు కదా, మనం చేసుకోవచ్చు, హస్బెండ్ చేసుకోవచ్చు, ఓన్లీ అమ్మాయి ఉండాలని లేదు కదా. పార్సల్ తెచ్చుకోవచ్చు. ఇప్పుడు స్విగ్గీస్ ఇవన్నీ జొమాటోలో ఎంతగానో వాడుతున్నారో చూస్తున్నాం. సో అది ఒక పెద్ద నేరంలాగా చూస్తారు. ఇదే అమ్మాయి వర్షన్ వైపు అనుకుందాము, వాళ్ళు అర్థం చేసుకోవాలి. అబ్బాయి వర్షన్ వైపు అనుకుందాము, వీడు ఏదో పార్టీకి వెళ్ళాడు, ఓ రోజు లేట్ అయింది, నేను ఒక్కదాన్ని నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటే నువ్వు పార్టీకి వెళ్తావా నన్ను వదిలేసి అని అంటాడు. 1 odd day, ఏదో ఒక్క రోజు కదా వెళ్తాడు, రోజు అయితే వెళ్ళాడు కదా, రోజు వెళ్తే జాబ్ ఎట్లుంటుంది, ఎక్స్క్యూజ్ చేయరు. సో ఈయన ఈమె ఎక్స్క్యూజ్ చేయదు, ఈయన ఎక్స్క్యూజ్ చేయడు. ఆబ్వియస్గా ప్రాక్సీస్ వెంటనే ఎంటర్ అయిపోతారు. ప్రాక్సీస్, అమ్మ నేను ఇలా అంటున్నాడా, నీ జీతం అడుగుతున్నాడా, అసలు నువ్వు నీకు ఇచ్చే సంబంధమే కాదు అది, అసలు వేస్ట్ వాళ్ళు అనేది స్టార్ట్ అవుతుంది. అసలు నిన్ను చేసుకునే స్థాయే కాదు నాది. ఒకప్పుడు సర్ది చెప్పేవాళ్ళు, అట్లా కాదమ్మా ఇట్లుండు, అట్లా కాదు నాన్న అమ్మాయి సర్దుకుంటుంది, కొంచెం టైం ఇచ్చి చూడు అని. ఇప్పుడు ఎవ్వరు అట్లా చేయట్లేరండి. నా బిడ్డ వాడికి పని చేస్తుందా, డివోర్స్ తీసేసుకుంటా, నాకు అవసరం లేదు అని ఫస్టే తండ్రి అంటుంటాడు. ఓకే, అవసరం లేదు, కావాలంటే నా దగ్గరకు వచ్చి ఉండే, మన ఇంట్లో నువ్వు దర్జాగా ఉండొచ్చు రాణిలాగా అని. మేడం, ఫిమేల్ కూడా అంటే లేడీస్ కూడా జాబ్ చేయడం వల్లనా ఇది వచ్చేది చికాకు? జాబ్ చేయడం వల్ల కాదు, అంటే ప్రీవియస్గా ఎట్లాంటిది ఉండేది అని అంటే, రిలేషన్స్ ఎలా ఉండేవి, అమ్మ ఎంత రెస్పాన్సిబుల్గా ఉండేది అని అంటే, ఇంటి పని, వంట పని, పిల్లల్ని చూసుకోవడము, ఫ్యామిలీని చూసుకోవడం, అన్నీ చూసుకోవాలి. అది అమ్మ అనే ఆ క్యారెక్టర్ని తీసుకుందాము, అవి ఆమె బేసిక్ థింగ్స్, అవి ఆవిడ ఎటు ఫుల్ఫిల్ చేయాల్సిందే ఇవన్నీ. దీనికి తోడు ఇప్పుడు ఉద్యోగం చేస్తుంది, సో డబుల్ బర్డెన్ అయిపోయింది అమ్మకి. నాన్నకు ఫస్ట్ నుంచి ఇవే రెస్పాన్సిబిలిటీస్, మన ఫ్యామిలీని ప్రొటెక్టెడ్గా చూసుకోవడము, ఫ్యామిలీ పైనకి ఏ ఇష్యూస్ రాకుండా ఫైనాన్షియల్గా వాళ్ళని స్టేబుల్గా ఉంచడము, వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం. నాన్న ఇప్పుడు అప్పుడు అవే చేస్తూ ఉన్నాడు. అమ్మకి డబుల్ రెస్పాన్సిబిలిటీస్ అయిపోయినాయి, బయట నుంచి ఇంకా ఎర్న్ చేయాల్సి వస్తుంది, డబ్బును కూడా తీసుకురావాలి. సో ఈమె లాట్ ఆఫ్ టైమ్స్ స్ట్రెస్ఫుల్ ఫీల్ అవుతూ ఉంటుంది. సో యూజువల్లీ ఏం చేస్తారు జెంట్స్, చాలా మటుకు అర్థం చేసుకుంటారండి. వర్కింగ్ ఉమెన్ హస్బెండ్స్ వాళ్ళు అక్కడ పని చేసి వస్తున్నారు, హెక్టిక్గా ఉంటుంది వాళ్ళకి షెడ్యూల్ అని షేర్ చేసుకుంటూ ఉంటారు రెస్పాన్సిబిలిటీస్. కొంతమంది ఎలా ఉంటారు అని అంటే, ఇప్పుడు మారుతున్న తరం కొద్దీ మారాలి, అలా మారకుండా ఎప్పుడో కాలం లాగా తిష్టేసుకొని కూర్చుంటే ఇట్లనే ఉంటుంది లైఫ్. అడ్జస్ట్ అవుతూ పోవాలి. అట్లా నేను పనంతా వీళ్ళనే చేయాలి అని అనట్లేదు, వాళ్ళని కూడా అర్థం చేసుకొని ఒక కంపాటబుల్ సిచ్యువేషన్కి రావాలి. అంతేగాని ఇద్దరు దెప్పి పొడుచుకుంటూ మాటలు అనుకుంటూ ఉంటే అది పెద్దగా అవుతుంది. సర్దుకుపోవడం అనేది ఇప్పుడు ఎప్పుడైనా సర్ది చెప్పడం లేదు, అడ్జస్ట్మెంట్ అనేది లేదు. అడ్జస్ట్ అవ్వాలి అనుకునే ఏదైతే ఉంటుందో ఆ థాట్ అసలు రాదు. ఏదైనా ప్రాబ్లం వచ్చింది అని అంటే దాన్ని విరగొట్టేయాలి, అంతే తప్ప దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకొని ముందుకెళ్ళొచ్చు స్మూత్గా అనేది చాలా మందికి చెప్పట్లేదు, వీళ్ళకి కూడా తగ్గట్లేదు. చాలా డీటెయిల్గా చెప్పారు మేడం, చాలా లోతుగా అధ్యయనం చేసి చెప్పినట్టుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి.